నాకొద్దు. నేను ఈ టెన్షన్ నుండి తప్పించుకోవాలంటే సూసైడ్ ఒకటే దారి. హలో, ఎందుకు ఫోన్ చేసావు? చూడు, నేను నీకు ఇదివరకు కూడా ఇదే చెప్పాను. నన్ను మర్చిపో. నాకు పెళ్ళైపోయింది. నాకు పెళ్ళైందని చెప్తే వినవే. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఊరుకోరు. రీచా, ఏమైంది రీచా? నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి? అది ఏం లేదు, కానీ నాకు తలనొప్పిగా ఉందని నిన్ను టీ తయారు చేయమన్నానుగా. తయారు చేశాను. ఇల్లు మొత్తం వెతికాను, నువ్వెక్కడా కనిపించలేదు. ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఏ ప్రాబ్లం లేదు. నువ్వేదో దాస్తున్నావు. ఏదైనా ఉంటే నాతో చెప్పు, సాల్వ్ చేస్తాను. నేను బాగానే ఉన్నా, నాకే ప్రాబ్లం లేదని చెప్పాను కదా. పద టీ తాగుదాం. మమ్మీ ఎందుకు అలా చేశారో? అలా చేయకుండా ఉండాల్సింది. నాకు అసలు మమ్మీతో మాట్లాడడం కూడా ఇష్టం లేదు. నాకు కూడా ఇష్టం లేదు. ఆవిడకి ఒంట్లో బాలేకపోతే మనం ఎన్ని సేవలు చేసేవాళ్ళం. మంచి ఫలితమే దొరికిందిలే. అరే మమ్మీ మన గురించి కొంచెం కూడా ఆలోచించకుండా మొత్తం ప్రాపర్టీ అంతా లోకేష్ పేరు మీద రాసేసింది. పైగా వాడు మన ఫ్యామిలీ మెంబర్ కూడా కాదు. మనకన్నా వాడే ఎక్కువయ్యాడా? ఈ ఆస్తికి వారసుడు ఆ లోకేష్ గడన్న విషయం తలుచుకుంటేనే నా ఒళ్ళు మండిపోతుంది. త్వరగా ఏదో ఒకటి చేయాలి. పరిస్థితి చేదాటిపోయింది పల్లవి. ఇప్పుడు మనం ఏం చేయలేం. లేదు, మనం చేయగలం. ఏదేమైనా ఈ ఆస్తి మనకే దక్కాలి. ఆ ఆస్తి మనదే కాబట్టి ఇంకెవరికి చెందడానికి వీల్లేదు. ఇంత జరుగుతున్నా మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఏదో ఒకటి చేయకపోతే ఆస్తి మనకు దక్కదని ముందే చెప్పాను. మీ చెల్లి నన్ను ఇలా మోసం చేస్తుందని నేనెప్పుడు కల్లో కూడా ఊహించుకోలేదు. ఇన్ని రోజులుగా ఈ ఇంట్లో ఏం జరుగుతున్నా పట్టించుకోలేదు, అర్థమైందా? కానీ ఇప్పుడు ఆస్తి మొత్తం తన దత్తపుత్రుడికే ఇచ్చేసింది. ఇవ్వలేదు. నేను చస్తాను. నేను చస్తే వాడికి ఆస్తి ఎలా దక్కుతుందో చూస్తానంతే. సరే, అలాగే వెళ్దాం. చాలా బాగుంటుంది తెలుసా? అమేజింగ్. బాబు లోకేష్, ఏంటమ్మా? ఈ రోజు నుండి నువ్వే ఈ ప్రాపర్టీకి అసలైన వారసుడివి. నువ్వు కూర్చోవాల్సింది అక్కడ కాదు, నా దగ్గర. ఇటురా. ఇప్పటి వరకు మీ కోరికలన్నీ నెరవేర్చాను. బతకడానికి ఓ ఆధారం చూపించాను. కానీ లోకేష్కి ఏ ఆధారం లేదు. అరే తినండి తినండి, నేనే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. లోకి, ఇదిగో తీసుకొని. అలాగే అమ్మా. ఇటివమ్మా, నేను వడ్డిస్తాను. తిను అన్నయ్య, తిను.
లోకేష్ అరే లోకేష్ పల్లవి తొందరగా నీళ్లు నేను నీళ్ళు తీసుకొస్తాను. తొందరగా ఇవ్వండి. డాక్టర్కి ఫోన్ చేయండి. అన్నయ్య, ముందు నీళ్ళు ఇవ్వండి. ఏమైంది అన్నయ్య? ఏమైంది లోకేష్? డాక్టర్ని అర్జెంటుగా రమ్మండి. ఎన్నిసార్లు చెప్పాలి? వాటర్ తెచ్చివ్వండి. ఎక్కడున్నారు మీరంతా? వాటర్ తెచ్చివ్వండి. పల్లవి, లోకేష్ అన్నయ్య, లోకేష్ ఏమైంది అన్నయ్య? లోకేష్ అన్నయ్య, లోకేష్ మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ? ఓ మై గాడ్ మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ? ఉండు మమ్మీ, మందులు తీసుకొస్తా. ఏమైంది? మమ్మీ 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 ఏమైంది మమ్మీ? మమ్మీ డాక్టర్ ఫోన్ చేసావా? వదినా ఏమైంది వదినా? నువ్వు వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేయి. జోసఫ్, మనం కరెక్ట్ అడ్రస్కే వచ్చాంగా? అవును అభిజిత్, నాకు ఫోన్లో చెప్పిన అడ్రస్ ఇదే, కానీ డెకరేషన్ అంతా చూస్తే అలా అనిపించట్లేదే. అవును సార్, లోపల ఏదైనా పార్టీ జరుగుతుందేమో. ఒకవేళ ఆ పార్టీలోనే ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో చూద్దానండి. చెప్పండి, ఎవరండి మీరు? మేం కూడా అసలు ఇక్కడ ఏమైందో కనుక్కోవడానికే వచ్చాం. మా ఇంట్లోనా? అవునండి, మీ పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ ఏదో అరుపులు వినిపిస్తున్నాయని చెప్పారు. మేము ఆ డీటెయిల్స్ తెలుసుకోవడానికే వచ్చాం. ఎనీ ప్రాబ్లం? అది యాక్చువల్గా ఏంటంటే, ఎవరైనా చనిపోయారా ఏంటి? అది నార్మల్ డెత్తేనండి. ఆ విషయం చెప్పాల్సింది మీరు కాదు. తప్పుకోండి. ఎవరండి మీరు? మిగతా వీళ్ళంతా ఎవరు? అసలు ఈవిడికి ఏమైంది? ఎవరివిడే? సార్, షీస్ డెడ్. రక్తం చూసా, ఇక్కడ కూడా రక్తం ఉంది. ఈవిడికి గాయం ఎలా అయింది చెప్పండి. తెలీదు. అభిజిత్, బుల్లెట్ తగిలినట్టుంది. ఎవరు షూట్ చేశారు? ఎవరు షూట్ చేశారు? మీరేం మాట్లాడుతున్నారు సార్? ఎక్స్ట్రా లాపి అడిగిన దానికి సమాధానం చెప్పండి. కానీ అది ఎలా సాధ్యం సార్? మేము అసలు బుల్లెట్ సౌండ్ కూడా వినలేదు. ఈజ్ ఇట్? సౌండే వినలేదా? ప్రతి కేసు ఇలాగే స్టార్ట్ అవుతుంది. ఎవడో కాలుస్తాడు, ఇంకెవరో చస్తారు. మీలాంటి వాళ్ళు మాకేమీ తెలియదు అంటారా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? మా మమ్మీని మేమెందుకు హత్య చేస్తాం? సార్, ఆ విషయం మేము ఎలాగో కనుక్కుంటాం. ప్రణీత్, వివేక్, ఇంట్లో వీళ్ళు గన్ ఎక్కడైనా దాచిపెట్టారేమో వెతకండి. వీళ్ళందరి భాగవతం ఇప్పుడే తేల్చేద్దాం. ఎస్ సార్. అసలు ఎవరు షూట్ చేస్తుంటారు సార్? ఎవరు షూట్ చేశారో మీరు చెప్పేస్తే ఈ కేసు ఈజీగా సాల్వ్ అవుతుంది. సరేగాని చెప్పండి, ఈవిడకు బుల్లెట్ తగిలినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? మీరెక్కడున్నారు? నేను డాక్టర్కి ఫోన్ చేయడానికి వెళ్ళాను సార్. మీరు? నేను మా ఆయనతోనే ఉన్నాను. ఆ టైంలో మీరెక్కడున్నారు? నేను మమ్మీతో పాటే ఉన్నాను. తనకి తలనొప్పి అంటే మందులు తీసుకురావడానికి మేడపైకి వెళ్ళాను. అలాగా? మరి మీరెక్కడున్నారు? ఎక్కడా? నేను వాటర్ తేవడానికి వెళ్ళాను. వాటర్? కావాలంటే మీరు ఈ విషయాన్ని మా సర్వెంట్ని అడగండి. తాను కూడా ఆ టైంలో నాతోనే ఉన్నాడు. మీ సర్వెంటా? ఎక్కడ కనిపించట్లేదే? ఒకవేళ తనే బుల్లెట్ కాల్చాడేమో? అటువైపు ఉన్నాడు. వీళ్ళంతా బిజీగా ఉన్నామని చెప్పేశారు. అది నిజమో కాదో ఎలాగో తేలుతుంది. ఇక ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? సార్, నేను ఒక ఆస్తమా పేషెంట్ని సార్. లోకేష్ అంత విపరీతంగా దగ్గుతుంటే నాకు కూడా ఆస్తమా అటాక్ అయింది. నేను ఇన్హేలర్ తెచ్చుకోవడానికి నా భార్యతో పాటు బెడ్రూమ్లోకి వెళ్ళాను. కావాలంటే నా భార్యను అడగండి. అదిగో.
మా చెవిలో పూలు కనపడుతున్నాయా? అందరికీ అందరూ అబద్ధం చెప్తున్నారు. ఒకరు నీళ్ల కోసం వెళ్ళారట, ఒకరు డాక్టర్కి ఫోన్ చేయడానికి వెళ్ళారట. అంటే మేమే పని లేక మీ చుట్టూ తిరుగుతున్నావా? ఆవిడని కాల్చి చంపితే మీరు చూడలేదంటున్నారంటే మీకు పిచ్చా ఉన్మాదమా? హంతకుడు ఎవడో మీలోనే ఉన్నాడు. తేలితే చెమడాలు తీసేస్తా. సార్ గన్ దొరికింది సార్. చూసారా గన్ ఎలా దొరికిందా? ఈ గన్ మాది కాదు. అచ్చా, దీని మీద ఎలాగూ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయిగా. ఇది ఎవరిదో ఏంటో మేం తేలుస్తాం. ఏసీపీ గారు, వీళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడం వేస్ట్ అండి. మేం కూడా అదే విషయం చెప్పాం, కానీ వీళ్ళు మా మాట వింటే కదా. చూడు రాహుల్, నీ చేతిలో ఈ గన్నుందే, దాంట్లోంచే బుల్లెట్ వచ్చింది. ఆ బుల్లెట్ను వీళ్ళలోనే ఎవరో కాల్చారు. దీని మీద ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో చూడు. ఏసీపీ గారు, అటువంటి ఏం అక్కర్లేదండి. నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను, ఈ హత్య చేసిన వీళ్ళైతే కాదు. అరే వాట్? అసలు మీకేమైంది డాక్టర్ గారు? ఏమండో, ఈ హత్యతో వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు. ఈ హత్యతో మాకు సంబంధం లేదని మేము చెప్తున్నాం. సార్, మేము ఈ గన్ను చాలా కష్టపడి ట్రేస్ అవుట్ చేసాం. మీరు దాన్ని టీలో ఎగరాక తీసి పారేస్తారేంటి? సార్, ఆ గన్కి నా దగ్గర లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఉంటే ఏంటి? షూట్ చేయరని గ్యారెంటీ ఉందా? జోసెఫ్, షూట్ చేసింది ఈ గన్నుతో కాదు. వివేక్, ఓకే సార్, మీరిక ఇంటికి బయలుదేరచ్చు ప్లీజ్. ఏసీపీ గారు, నేను చెప్పినట్టు మందిరాన్ని ఈ గన్నుతో షూట్ చేయలేదండి. ఆవిడికి బుల్లెట్ తగిలి వారం పైన అయింది. వారం రోజుల క్రితమా? ఎస్. అభిజిత్, వెళ్దాం పద. మనోడు స్పృహలో లేనట్టున్నాడు. ఇంకా కాసేపటి దాకా ఇక్కడే ఉంటే బుల్లెట్ తగిలి సంవత్సరం అయిందంటాడు. నేను చూసిందే మీకు చెప్తున్నా. ఈమెకు బుల్లెట్ తగిలి వారం రోజులు అయిందండి. రాహుల్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మందిరా తలకు బుల్లెట్ తగిలిన తర్వాత కూడా వారం వరకు బ్రతికే ఉందా? ఓరు దేవుడా, మీకు ఎలా చెప్తే కాదు కదనే. నాతో రండి రండి. ఇదిగో బుల్లెట్. ఈ బుల్లెట్ తగలగానే ఆమె చనిపోలేదు. ఈ బుల్లెట్ యొక్క ప్రభావం వారం తర్వాతే చూపిస్తుంది. ఈ బుల్లెట్ ద్వారా రిలీజ్ అయిన కార్బన్ నెమ్మదిగా తల్లోకి ప్రవేశించింది. దానివల్ల బ్రెయిన్ హెమరేజ్ అటాక్ అయ్యి ఆమె చనిపోయిందండి. అలా ఎలా వీలవుతుంది? ఎవరికైనా తల్లో బుల్లెట్ దిగి ఆ బుల్లెట్ దిగిన సంగతి వారం వరకు తెలియకుండా ఎలా ఉంటుంది? విచిత్రంగా ఉంది సార్. నా ఇన్నేళ్ల సర్వీస్లో నేను ఇలాంటి కేసు గురించి ఎప్పుడు వెళ్ళలేదు. వింటుంటే వెన్నులో వణుకు పుడుతోంది. సార్, ఈ కేసు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కానీ ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడం ఎలా? సార్, ఓ పని చేద్దాం సార్. ఈ కేసులో ఉన్న చిక్కుముళ్ళన్నీ విడిపోవాలంటే ఈవిడ ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తన రిలేటివ్స్ అందరినీ ఎంక్వైరీ చేసి కనుక్కుందాం. చూడండి, మీరు మాకు కోఆపరేట్ చేస్తే మీ అమ్మగారి హంతకుణ్ణి ఈజీగా పట్టుకోవచ్చు. సరిగ్గా ఒక వారం క్రితం మీ అమ్మగారు ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఎవరెవరిని కలిశారో బాగా ఆలోచించి చెప్పండి. ఆ రోజు మమ్మీ ఉదయాన్నే యోగా చేయడానికి వెళ్ళారు. 2 hours తర్వాత, అంటే 9 o'clockకి ఇంటికి వచ్చేసారు. అప్పుడు మీ అమ్మగారికి ఏం కాలేదా? లేదు, 9 గంటలకి మేమందరం కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసాం. అది మేము సాయంత్రం కాలేజ్ నుంచి తిరిగి వచ్చాక కూడా మమ్మీ బాగానే ఉన్నారు. మరి శనివారం ఆవిడ శనివారం ఏం చేసింది? అది తను ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళింది సార్. 2 days తర్వాత మమ్మీ శరత్ అంకుల్ని కలవడానికి వెళ్ళారు. ఈ శరత్ అంకుల్ ఎవరు? ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్, అమీర్పేట్లో ఉంటారు. ఆవిడ అక్కడి నుండి తిరిగి వచ్చాక ఏమైనా మార్పు కనిపించిందా? మమ్మీని 3 చేతుల మీద ఎత్తుకొచ్చారు. ఆవిడని ఎత్తుకొని తీసుకురావడం ఏంటి? మమ్మీకి యాక్సిడెంట్ అయింది. అప్పుడు తలకి దెబ్బ తగిలింది. యాక్సిడెంటా? అవును, మమ్మీకి దారిలో సడన్ గా తలనొప్పి వచ్చి చాలా చాలా గట్టిగా అరిచిందట. డ్రైవర్ వెనక్కి తిరిగి చూసేసరికి కార్ కంట్రోల్ తప్పి చెట్టుకు గుద్దుకుంది. యాక్సిడెంట్ అయింది. ఆవిడ తలకి దెబ్బ కూడా తగిలింది. మీరింత పెద్ద విషయం మా దగ్గర ఎందుకు దాచారండి? మేము మళ్ళీ మమ్మీకి మైగ్రేన్ అటాక్ వచ్చింది,
అందుకే తలనొప్పి వస్తుంది అనుకున్నావు. సరే, ఇక మీరు వెళ్ళిపోవచ్చు. సరే, ఈ కేసులో కొత్త క్యారెక్టర్ బయటపడింది. అతను ఎవరో బయట వ్యక్తట. అతని వీళ్ళు శరత్ అంకుల్ అంటారా? శరత్ అంకులా? అవును సార్. సండే రోజు ఈవిడ అతన్ని కలవడానికి వెళ్ళింది. మరో విషయం ఏంటంటే అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈవిడ కారుకి యాక్సిడెంట్ అయింది. సార్, అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఆవిడకి సడన్గా విపరీతమైన తలనొప్పి వచ్చిందంట. ఆ తలనొప్పిని భరించలేక గట్టిగా కేకలు కూడా వేసిందంట సార్. సార్, మందిరా గారికి బుల్లెట్ ఆ టైంలోనే తగిలింటుంది. అంటే ముందు బుల్లెట్ తగిలింది, ఆ తర్వాత యాక్సిడెంట్ అయింది. అయ్యుండొచ్చు సార్. అదేలా? సార్, నేను చూపిస్తాను. 1 minute. సార్, మందిరా గారికి బుల్లెట్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ తగిలింది సార్. ఇటు చూడండి. మందిరా గారు కారులో తన ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఎవరో ఇక్కడి నుండి, అంటే లెఫ్ట్ సైడ్ నుండి షూట్ చేశారు. బుల్లెట్ తగలగానే ఆవిడ గట్టిగా అరిచింది సార్. ఆ అరుపులు వినగానే డ్రైవర్ వెనక్కి చూశాడు. అప్పుడు కారు బ్యాలెన్స్ తప్పి ఇదిగో ఈ చెట్టుకు వెళ్లి గుద్దుకుంది. కానీ మందిరాకు బుల్లెట్ తగిలిన విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలా తెలియకుండా ఉంది? సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆ దెబ్బ యాక్సిడెంట్ వల్ల తగిలింది అనుకుంటున్నారు. కానీ సార్, కారు ఇలా వెళ్లి చెట్టు గుద్దుకుంది, అది ముందు నుండి. అప్పుడు మందిరా గారికి నుదురు మీద దెబ్బ తగిలాల్సింది, లేదా తల మీద తగిలాల్సింది, లేదా ముక్కు మీద తగిలాల్సింది, ఏదో ఒక చోటు తగిలాల్సింది. కానీ అలా జరగలేదు సార్. ఆవిడకు దెబ్బ తగిలింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ సార్. ఆ యాక్సిడెంట్ జరిగిన చోటుకు వెళ్ళి జరిగిందంటో చూద్దాం. సార్, యాక్సిడెంట్ అయిన ప్లేసు ఇదే సార్. ఇప్పుడు చెప్పు, గుర్తు తెచ్చుకొని చెప్పు, ఇక్కడ అసలు ఏం జరిగింది? సార్, మేము శరత్ అంకుల్ ఇంటి నుంచి వస్తున్నప్పుడు ఇక్కడికి రాగానే సరిగ్గా ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర సార్, అప్పుడు మేడం గట్టిగా అరిచారు సార్. అప్పుడు నేను వెంటనే వెనక్కి తిరిగి చూశాను. అప్పుడు నా కారు అదుపు తప్పి వెళ్ళి చెట్టుకు గుద్దుకుంది సార్. కానీ మీ మేడం ఎందుకు అరిచారు? ఏమో తెలియదు సార్. తలపట్టు కూర్చున్నారు, తలనొప్పి వచ్చి ఉంటుంది సార్, అందుకే అలా అరిచారు. బుల్లెట్ తగిలింది. బుల్లెటా సార్? మేడంకి బుల్లెట్ తగిలిందా సార్? అవును, మేడంకు బుల్లెట్ తగిలింది ఈ ప్లేస్ లోనే. జోసఫ్ సార్, ఇలా రండి. మందిరా అటువైపు వెళ్తూ ఉంది, బుల్లెట్ తగిలింది ఇక్కడ ఇటువైపు లెఫ్ట్ సైడ్. దీన్ని బట్టి బుల్లెట్ ఇటువైపు నుంచి వచ్చుంటుంది. ఇక్కడ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, బహుశా బుల్లెట్ ఈ బిల్డింగ్ లోంచే వచ్చి ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సార్, ఏంటి జోసఫ్? ఇది చూడండి సార్. ఇది బుల్లెట్ తగిలిన హోల్లా ఉంది. గాజు ముక్కలన్నీ బయటే పడున్నాయి. అంటే దీని అర్థం బుల్లెట్ లోపల నుంచి దూసుకొచ్చింది. జోసఫ్ సార్, ఇక్కడేదో రహస్యం ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం పదా. జోసఫ్ సార్, ఇక్కడ చూసావా? లోపల ఒక్క గాజు ముక్క కూడా లేదు. గాజు ముక్కలన్నీ బయటే పడున్నాయి. అంటే బుల్లెట్ లోపల నుంచి దూసుకెళ్ళింది. సార్, మందిరా గారికి యాక్సిడెంట్ అయిన ప్లేస్ ఇక్కడి నుంచి క్లియర్గా కనిపిస్తుంది సార్. అంటే దీన్ని బట్టి చూస్తే మందిరాకు తగిలిన బుల్లెట్ ఈ ఇంట్లోంచే కాల్చారన్నమాట. సరే చూడండి. రక్తమా? సార్, లోపల నుండే షూట్ చేశారు, మరి రక్తం లోపల ఎలా ఉంది? ఎవరికి దెబ్బ తగలకుండా రక్తం ఎలా వస్తుంది? అంటే షూట్ చేసిన వాడికి కూడా
బుల్లెట్ తగిలిందంటారా? జోసెఫ్, ఖచ్చితంగా ఏదో జరిగింది. ఈ ఇంటిని జాగ్రత్తగా చెక్ చేయండి. సరే, మనం అలాగే అనుకుందాం ఆ మందిరాకు తగిలిన బుల్లెట్ ఆ బంగ్లా నుంచి రాలేదని. కానీ మనకు అక్కడ ఈ శవం దొరికిందే, దాన్నేం చేద్దాం? ఇతన్నెవరు చంపి ఉంటారు? సార్, మ్యాటర్ సింపుల్ సార్. ఈ ఫోటోలో ఉన్నవాడు ఆవిడ్ని షూట్ చేసిన హంతకుని చూసిన సాక్షి అయి ఉంటాడు. అందుకే వీణ్ణి పైకి పంపినట్టున్నాడు. సార్, ఈయన పేరు బలరాం, ఆ బంగ్లా ఓనర్ సార్. ఓ, బలరాం గారు. సార్, నేను సిఐడి ఆఫీసులోకి ఫస్ట్ టైం వస్తున్నాను సార్. ఇప్పటి నుంచి మళ్ళీ రావాల్సి ఉంటుంది. కానీ ఎందుకు సార్? మాకు చుట్టమయ్యావు కదా. నేను విన్నది ఏంటంటే పోలీసులతో ఫ్రెండ్షిప్ చేయడం అంత మంచిది కాదు. నాకైతే ఇప్పటి వరకు డిపార్ట్మెంట్లో ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్. మేము ఫ్రెండ్షిప్కి పనికిరామా ఏంటి? నువ్వు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. మా బ్యూరోకి వచ్చి మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నావా? చూడు, నీలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయాలని మేమేమీ తహతాలాడటం లేదు, అర్థమైందా? అయితే మరి నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు సార్? పని లేక ఏంటే? హత్య చేసేవేమోనని. నేను బంగ్లాలు అమ్ముతాను కానీ హత్యలు ఎందుకు చేస్తాను సార్? ఇతను నీకు తెలుసా? ఏది చూడండి, ఏది చనిపోయినట్టున్నాడు. అవును, ఇతని శవం ఎక్కడ దొరికిందో తెలుసా? తెలీదు. నీ బంగ్లాలోనే. నా బంగ్లా? ఎప్పుడు చంపేశావు? నాకేం తెలీదు. నేను ఎవరిని హత్య చేయలేదు. నేను దోమలు చంపడానికి కూడా మస్కిటో కాయిల్స్ ఇచ్చేస్తాను సార్. నేను 2 సంవత్సరాల నుంచి ఆ బంగ్లాకి వెళ్ళడం లేదు. అయ్యో దేవుడా, ఇప్పుడు నా బంగ్లాని ఎవరు కొట్టారు సార్? ఆ బంగ్లాలో 2 హత్యలు జరిగాయి. నువ్వు బంగ్లా గురించి ఏడుస్తున్నావా? అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదా? అది నాకెలా తెలుస్తుంది సార్? ఆ బంగ్లాకి 4 రోజుల నుంచి వాచ్మెనే లేడు. రాహుల్, చెప్పు, ఏం తెలిసింది? రాహుల్, నీ నవ్వు చూపించడానికే మమ్మల్ని ఇక్కడికి పిలిచావా? చూడు, నీ నవ్వు బాగుంటుంది, మాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జోకులన్నీ వదిలే, విషయం చెప్పు. ఏది, ఏం తెలిసిందో చెప్పు. ఓసారి 2 బుల్లెట్లని చూస్తారని పిలిచా. ఏమన్నా తెలుస్తుందా? లేదు, ఏమీ తెలియట్లేదు. చూడు రాహుల్, మా బుర్ర పాడు చేయకు. 1 మినిట్. ఏసీపీ గారు ఎందుకంత టెన్షన్ పడతారు? ఓసారి కంప్యూటర్ చూడండి. ఈ 2 బుల్లెట్లను అబ్జర్వ్ చేయండి. ఈ ఫస్ట్ బుల్లెట్తో మందిరాన్ని హత్య చేశారు. ఈ 2వ బుల్లెట్తో ఈ వ్యక్తిని హత్య చేశారు. ఈ 2 బుల్లెట్లని ఒగ్గంతోనే కాల్చారు. అంటే ఇద్దరిని చంపింది ఒకరేనా? ఎగ్జాక్ట్లీ. ఇంకో విషయం ఏంటంటే ఇతని చేతిపైన నాకు గన్ పౌడర్ దొరికింది. గన్ పౌడర్ అంటే వీడే ఆవిడ్ని చంపాడు అంటారా? యు మీన్ ముందు ఆవిడ్ని కాల్చి చంపిన తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడా? అభిజిత్, ఆ విషయం నాకెలా తెలుస్తుందో చెప్పు. కానీ ఇతని తల వెనుక భాగంలో మాత్రం గాయమైన గుర్తుందయ్యా. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ. అంటే ఇతను ముందు ఎవరో వెనక నుండి ఒక బలమైన రాడ్డుతో కొట్టి ఆ తర్వాత చెస్ట్ మీద షూట్ చేశారు. అరే, ఇతన్నే ఎవరో హత్య చేస్తే ఇతను మందిరాన్ని ఎప్పుడు చంపాడు? ఇతని క్రిమినల్ రికార్డ్స్ చెక్ చేయండి. రాహుల్, నేనెప్పుడు ఇక్కడికి వచ్చినా మళ్ళీ ఇక్కడికి రావద్దని ఒట్టు పెట్టుకునేలా చేస్తావు. అరే, మేము నీ దగ్గరికి కేసుల్ని సాల్వ్ చేయడానికని వస్తాం. నువ్వు మా బుర్రల్ని పాడు చేస్తూ ఉంటావు. ఇప్పుడే నువ్వు చెప్పావు ఇతనే మందిరాన్ని హత్య చేశాడని. తర్వాత ఎవరో ఇతన్ని తల మీద కొట్టి ఇతని దగ్గర నుంచే గన్ తీసుకొని ఇతన్నే చంపేశారంటున్నావు. కరెక్ట్గా? అరే, వెళ్దాం పదండి. జోసెఫ్, పనిచేద్దాం. అసలు అక్కడ ఏం జరుగుంటుందో ఊహిద్దాం.
మందిరాకు ఆ బుల్లెట్ ఎలా తగిలింది? ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు? సార్, అయితే ఒకవేళ మందిరా గారిని షూట్ చేసిన వాడు ఇదిగో ఇక్కడ కిటికీ దగ్గర నిల్చొని మందిరా గారు వచ్చేది అబ్జర్వ్ చేస్తూ నిల్చొని ఉంటాడు సార్. అదే టైంలో వెనక నుండి ఇతను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు. మందిరా గారి కారు ఈ ప్లేస్ దగ్గర రాగానే ఇక్కడ నుండి అతను షూట్ చేశాడు. అప్పుడే వెనక నుండి ఎవరో ఇతన్ని తల మీద కొట్టారు. ఇతను స్పృహ తప్పి కింద పడిపోయాడు. తర్వాత ఆ వ్యక్తి ఇతన్ని షూట్ చేశాడు. జోసఫ్, ఇలా కూడా జరుగుండొచ్చు కదా. ఆ వ్యక్తి అసలు మందిరాన్ని చంపడానికి రాలేదేమో, ఎవరినైనా కలవడానికి వచ్చుండొచ్చు కదా. కానీ సార్, అతని చేతి మీద గన్ పౌడర్ ఉంది, అంటే ఇతనే ఆవిడని షూట్ చేసి ఉంటాడు. కరెక్ట్. కానీ ఇంకో విషయం జోసఫ్, ఈ విండో గ్లాస్ క్లోజ్ చేసింది, అవునా? అవును సార్, విండో క్లోజ్ చేసింది. ఒకవేళ ఆ వ్యక్తి మందిరాన్ని షూట్ చేయాలనుకుంటే ఈ విండో గ్లాస్ ఎందుకు క్లోజ్ చేస్తాడు? ఓపెన్ చేసే పెడతాడు కదా, అందులోంచే షూట్ చేస్తాడు. ఎందుకంటే క్లోజ్ చేస్తున్న గ్లాసులోంచి వెళ్తున్న వెహికల్ ని టార్గెట్ చేయడం అంత సులువేం కాదు, అది పిస్టల్తో. పిస్టల్తోనా? అవును, పిస్టల్తోనే. డాక్టర్ రాహుల్ ఏం చెప్పాడో గుర్తుందా? శవం చేతి మీద గన్ పౌడర్ దొరికింది. గన్ పౌడర్ చేతి మీదకి ఎప్పుడు వస్తుందంటే పిస్టల్ ఫైర్ చేసినప్పుడు, రైఫిల్తో చేస్తే రాదు. అంటే సార్, అతను ఇక్కడికి మందిరా గారిని చంపడానికి రాలేదు. ఎగ్జాక్ట్లీ. ఎవరి కోసం అతను ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో రెండో వ్యక్తి వచ్చాడు. ఇద్దరి మధ్య మాటా పెరిగి గొడవై ఉంటుంది. ఆ గొడవ పడుతున్న వాళ్ళలో ఒకరి చేతిలో పిస్టల్ ఉంది. అలా పిస్టల్ మిస్ ఫైర్ అయి ఉంటుంది. ఆ బుల్లెట్ అద్దం నుంచి దూసుకెళ్లి దారిగుండా వెళ్తున్న మందిరా బుర్రలోకి దూసుకెళ్లిపోయింది. ఇదే జరుగుంటుంది. కానీ సార్, మరైతే ఈ వ్యక్తిని ఎవరు హత్య చేసుంటారు సార్? అలా ఘర్షణ జరుగుతున్నప్పుడు హంతకుడు కింద తోసేసుంటాడు. అలా ఆ వ్యక్తి కింద పడ్డప్పుడు తన తలకి ఏదో బలంగా తగిలుంటుంది. దాంతో రక్తం కారింది. స్పృహ తప్పిపోయాడు. తర్వాత ఆ హంతకుడు ఇతన్ని షూట్ చేశాడు. ఆ తర్వాత హంతకుడి బాడీని కబోర్డ్లో దాచేశాడు. ఎగ్జాక్ట్లీ. అభిజిత్, క్రిమినల్ రికార్డు దొరికిందా? అతని పేరేంటి? ఎక్కడుండేవాడు? గుడ్ వర్క్. అతని పేరేంటో తెలిసిందే. అతను షార్ప్ షూటర్. సుపారీ తీసుకుని హత్యలు చేస్తుంటాడు. నేరుగా అతని ఇంటికే వెళ్ళి ఇదంతా ఏంటో చూద్దాం. జోసఫ్, డోర్ ఓపెన్ చెయ్యి. ఇక్కడెవరూ లేనట్టున్నారు. బహుశా చావు తర్వాత ఇక్కడికెవరూ రాలేదనుకుంటా. ఇల్లు మొత్తం జాగ్రత్తగా చెక్ చేద్దాం, ఏదో ఒకటి దొరుకుతుంది. అందరూ వెళ్ళి చెక్ చేయండి. లేదంటే షూట్ చేసి మారేస్తాను. ఎవరు నువ్వు? ఎందుకు పారిపోతున్నావు? సార్, నన్ను ఏం చేయొద్దు సార్, నన్ను షూట్ చేయొద్దు సార్, నాకేం తెలియదు సార్, నేను నిజం చెప్తున్నాను సార్, నాకేం తెలియదు సార్. సార్, నేను ఇక్కడ ఉంటున్నాను అంతే. ఇక్కడ మల్లేస్తోనా? అవును సార్. అంటే నీకు అన్నీ తెలుసన్నమాట? లేదు సార్, నాకేం తెలియదు సార్. ఏమీ తెలీదా? అవునా? అవును సార్. సార్, ఇక్కడి ఫోటోగ్రాఫ్ దొరికాయి. ఇదంతా ఏంటి? ఈ ఫోటోగ్రాఫ్స్ ఎవరివి? సార్, నేను ఒట్టే చెప్తున్నాను సార్, నాకు ఈ ఫొటోస్ గురించి ఏం తెలియదు సార్. వీళ్ళెవరో నాకు తెలియదు సార్. ఆ మల్లేష్ ఏం చేస్తాడో నాకు ఏమీ తెలీదు సార్. ఏమీ తెలీదా? ఓ నేరస్తుడితో ఉంటూ ఏమీ తెలీదంటున్నావా? లేదు సార్. సార్ చెప్పు.
సార్, ఈ డైరీ దొరికింది. డైరీలో మొత్తం ఉంది సార్. వీడు మామూలుడు కాదు, నరహంతకుడు, సుపారీ కిల్లర్. పాపం అంతా రివర్స్ అయిపోయింది. ప్రొఫెషనల్ కిల్లర్నే ఎవరో చంపేశారు. ఆ డైరీలో ఏముంది సార్? ఈ డైరీలో కొన్ని పేజెస్ చించేశాడు సార్, కానీ దీని వెనక పేజీ మీద అచ్చు పడింది సార్. మనీషా, సార్. దీన్ని కాస్త క్లియర్ చేసి చూడు. ఏం రాస్తుందో చూడు. ఎస్ సార్. మిస్టర్ కేని మా డైలెన్ బంగ్లా దగ్గరకు వెళ్ళి కలవాలి. మిస్టర్ కే? ఈ మిస్టర్ కే ఎవరు? వివేక్, ఓ పని చెయ్యి. ఆ రోజు మనకు ఆ ఇంట్లో దొరికిన వ్యక్తిని ఓసారి తీసుకురా. ఎస్ సార్. మనకిప్పుడే తెలిసిపోతుంది మిస్టర్ కే ఎవరన్నది. మిస్టర్ కే ఎవరో నీకు తెలుసా? లేదు సార్, అతనెవరో నాకు తెలీదు. ఈ డైరీలో మల్లేష్ 10 మందిని చంపినట్టు రాసుకున్నాడు. నువ్వు హంతకుడితో కలిసున్నావు. మరి వాడు నిన్నెందుకు చంపలేదు? నాకేం తెలుసు సార్. ఎందుకంటే వాడితో నీకు కూడా సంబంధం ఉంది కాబట్టి. ఎవరతను చెప్పు. ఎవరో చెప్పు. సార్, నాకేం తెలీదు. నేను నిజం చెప్తున్నాను. ఈ విషయాలు ఏమి నాకు తెలీదు. ప్లీజ్ బిలీవ్ మీ. సార్, నేను వీడితో నిజం చెప్పిస్తా. అలాగే తీసుకెళ్ళు. ఎక్కడికి? జోసఫ్. సార్, బీ కేర్ఫుల్. ఓకే సార్. పదరా. సార్, సార్, నేను జరిగిందంతా చెప్పేస్తాను సార్. నన్ను ఏం చేయొద్దు సార్, ప్లీజ్ సార్. అలా దారికి రా. జరిగిందేంటో నిజం చెప్పు. సార్, అదేంటంటే మల్లేష్ ఎప్పుడు తన క్లయింట్తో ఫోన్ మాట్లాడినప్పుడు కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడేవాడు. కోడ్ లాంగ్వేజా? అవును సార్. మిస్టర్ కే మల్లేష్ క్లయింట్ సార్. మిస్టర్ కే అనే వ్యక్తి నువ్వు చూసావా? లేదు సార్, నేను ఎప్పుడు అతను చూడలేదు సార్. కానీ మల్లేష్ ఎప్పుడు కేతో ఫోన్ మాట్లాడినా అదేదో రెబేరా పబ్ గురించి మాట్లాడేవారు సార్. రెబేరా పబ్? అవును సార్, రెబేరా. లేడీస్ అండ్ జెంట్మెన్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మీలో ఉన్న కే అనే వ్యక్తికి ఓ మెసేజ్ చెప్పాలి. మిస్టర్ కే, మీరు దయచేసి ఒకసారి డీజే క్యాబిన్ దగ్గరకు వస్తారా? మిమ్మల్ని అర్జెంటుగా కలవాలని ఎవరో వచ్చారు. మిస్టర్ కే, మీరు దయచేసి త్వరగా వస్తారా? మీకోసం వచ్చిన వ్యక్తి చాలాసేపటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మిస్టర్ కే ఎవరు లేరు. ముందు మ్యూజిక్ ఆన్ చేయండి. హలో, హౌ ఆర్ యు? నేను బాగానే ఉన్నాను. మరి ఎందుకు భయపడుతున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉందా మిస్టర్ కే? కే? ఎవరు కే? అయ్యయ్యో, ఇదిగో ముందా చెమటలు తుడుచుకో. అర్జెంట్ ఉందా? మేము నీ గురించి వెయిట్ చేస్తుంటే నువ్వేంటి? ఎవరు మీరు? నన్ను వెళ్ళనివ్వండి. ఆగు బాస్, ఎందుకంత తొందర? ముందొకసారి తమరి ఐడెంటిఫికేషన్ కార్డు చూపించండి. ఐడి కార్డు ఎందుకు? చూడండి, నేను గట్టిగా అరుస్తాను. మీరు నన్ను డబ్బులు అడుగుతున్నారని చెప్తాను. అరుస్తావా? అరవరా. తొందరగా ఐడి కార్డు చూపించావు, అర్థమైందా? లేదంటే బుల్లెట్ దిగుతుంది. ఎందుకు చూపించాలి? అసలు నా ఐడి కార్డు మీకెందుకు నేను చూపించాలి? వీడు తెంగరోడే జోసఫ్. మాటలతో చెప్తే వినే రకం కాదు. మేమెవరో చెప్తే ప్యాంట్ తడిచిపోతుంది. వీఆర్ సిఐడీస్. సిఐడి? సిఐడీసే. వీడి పాకెట్లో ఐడి కార్డు ఉందేమో చెక్ చెయ్యి. అసలు మీరేం చేస్తున్నారు నన్ను? ఓ, మిస్టర్ కార్తిక్ ఎం ఎలియాస్ మిస్టర్ కే. చూడమ్మా బాబు, జరిగిందేదో జరిగిపోయింది. ఇక దాచకుండా మర్యాదగా అసలు విషయం ఏంటో చెప్పు. నిజం నువ్వు చెప్పకపోతే చెప్పిస్తాం. నా భార్యను చంపమని నేనే ఆ మల్లేష్కి సుపారీ ఇచ్చాను. నీ భార్యను చంపడానికా? అవును. అరే ఓ ఈడియట్, చంపడానికా నువ్వు పెళ్లి చేసుకుంది? తను నన్ను బాగా టార్చర్ పెట్టేది సార్.
ప్రతి విషయానికి నన్ను అనుమానించేది. అందుకే నేను మల్లేష్కి డబ్బులు ఇచ్చి నా భార్యని చంపమని చెప్పాను. ఆ తర్వాత సడన్గా నాకు బిజినెస్లో నష్టం వచ్చింది. నేను అప్పుల పాలైపోయాను. నా పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. తర్వాత నాకేం చేయాలో తోచలేదు. చూడు కార్తీక్, నేను ముందే చెప్పాను డబ్బులు తిరిగి ఇవ్వటం కుదరదని. నాకు ఇచ్చిన సొమ్ము తిరిగి రాదు. నువ్వు నీ భార్యని చంపమని డబ్బులు ఇచ్చావు కదా, ఇక నీ పని పూర్తయిపోయినట్టే. నీ భార్యని నేను చంపేస్తాను, ఓకేనా? లేదు మల్లేష్ గారు, నా భార్య నేను చంపాలనుకోవట్లేదు. మల్లేష్ గారు ప్లీజ్, నేను చెప్పేది కొంచెం వినండి. నేను ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. ఏ కార్తీక్, ఇప్పుడేమైంది? నీ భార్యని చంపొద్దంటున్నావు? మల్లేష్ గారు, నేను అప్పులు పాలైపోయాను. నా అప్పులన్నీ తీరిపోయాక తిరిగి నేను మళ్ళీ మీకు డబ్బులు ఇస్తాను. అలా నీ భార్యనే చంపమన్నావు. నీలాంటోడిని ఎలా నమ్మాలి? అంత లేదు. నీ కంటికి పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? చూడు కార్తీక్, వెళ్ళు, ఇక్కడి నుంచి ముందు వెళ్ళు. నాకు చిరాకు వస్తే ముందు నిన్ను షూట్ చేస్తాను. వెళ్ళు, వెళ్ళమంటే. నువ్వు ఇలా చెప్తే ఇవ్వను. నన్ను షూట్ చేస్తావా నువ్వు? నా డబ్బులు నాకు ఇచ్చేయి. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయి. నాకు ఆ టైంలో ఏం చేయాలో తోచలేదు. నేను మల్లేష్ని చంపాలనుకోలేదు. నేను నా డబ్బుల కోసం అలా చేశానంతే. ఇక జీవితాంతం జైలుకు వెళ్ళి డబ్బులు లెక్క పెట్టుకో. నీకు అదే కరెక్ట్. నువ్విక జైల్లో చిప్పకూడు తినాల్సిందే. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.